మేము మా ఇంట్లో నాన్ వెజ్ ఎంత ఎక్కువగా అయితే తింటామో, అంతే ఎక్కువగా ఆకుకూరలు కూడా తింటాము. ఈ ఆకుకూరలోకి నేను వేసింది కొన్ని ఎండుమిరపకాయలే అయినా కూడా కారం ఎక్కువైంది. అందుకే నెయ్యేసి తింటున్నాను. అవి తేజ ఎండుమిర్చి అంట. మా ఆయన వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పొలాల్లో పండించి ఆయన తెచ్చిచ్చాడు. కొన్ని మిర్చీలతో పండు మిర్చి పచ్చడి పెట్టాను. అయినా చాలా ఘాటుగా ఉంది. కొన్ని మిర్చీలు అలాగే ఎండబెట్టి అప్పుడప్పుడు పచ్చళ్ళు, కర్రీస్‌లో వేస్తున్నాను. చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా ఈ మిర్చీలు చాలా ఘాటుగా ఉన్నాయి. ఇక్కడ పాలకూర, చుక్కకూర, మెంతికూర తప్ప ఆకుకూర వెరైటీస్ ఏమంతగా దొరకవు. మా నెల్లూరులో అయితే లేతగా చిర్రాకు దొరుకుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఊరికి వెళ్ళగానే మా అమ్మ దగ్గర చేపించుకొని తింటాను. నేను నా వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే మా పక్కింట్లోనే హౌస్ వర్క్ జరుగుతుంది. నేను ఏ టైంలో వాయిస్ ఇద్దామన్నా వాళ్ళ న్యూసెన్సే ఎక్కువ వినబడతా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్. బై బై.